Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సార్. నమస్తే అండి. అయోధ్య కేసు అల్లర్ల నుంచి చివరి రోజు విచారణ వరకు మనం చూస్తే అసలు ఏం జరిగింది అంటారు? మొదటిగా జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ సార్. మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే జనవరి 22న ఇప్పుడు వచ్చే జనవరి 22 2024న శ్రీరాముడి బాల విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు అయోధ్యలో. ఎన్నో వేళ్లగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైనది. ఎంతో మందికి అక్షింతలు కూడా ఇంటికి కొరియర్ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ రూపంలో ఎంతో మంది ఇళ్ళకి అక్షింతలు కూడా వెళ్తాం జరిగింది. ఆ రోజు గురించి కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. సో ఎంతో దివ్యంగా, భవ్యంగా ఆ రోజు మొదలవబోతుంది. ఓకే, సో ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ టాపిక్ డిస్కస్ చేస్తానికి కూడా చాలా ఆనందంగా అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. సో ఇది మనకు అందరికీ తెలుసండి, 60 ఎకరాలు అయోధ్యలో భూమి. ఈ 60 ఎకరాలు ఎప్పటి నుంచో డిస్ప్యూట్లో ఉంది. ఓకే, ఈ 60 ఎకరాల భూమి ఇది మాదంటే మాది అని హిందూస్కి ముస్లిమ్స్కి మధ్యలో డిస్ప్యూట్గా ఎన్నో వాళ్ళ నుంచి ఇది 150 ఇయర్స్, ఇది 150 ఇయర్స్ పాత డిస్ప్యూట్ అండి ఇది. ఓకే, 1850లో స్టార్ట్ అయింది ఫస్ట్ అల్లరి హిందూస్కి ముస్లిమ్స్కి మధ్యన. 1850న ఫస్ట్ అల్లరి స్టార్ట్ అవుతాం జరిగింది. ఇది మాది అంటే ఇది మాది అని. అయితే ఇది 1600 సెంచరీలో బార్బర్ కట్టాడు, ముఘల్ సామ్రాజ్యం వ్యవస్థాపకుడు అని ముస్లిమ్స్ అంటారు. లేదు, దానికి ముందే ఇక్కడ హిందూ దేవాలయాలు ఉన్నాయి, అది కూల్చివేసి కట్టారు అనేసి హిందూస్ అంటారు. సో దిస్ రిమైండ్ యాజ్ అన్ డిస్ప్యూట్ ఫర్ మోర్ దెన్ 150 ఇయర్స్. ఎప్పుడైతే 1853లో గొడవ అవుతాం జరిగిందో అప్పుడు వీ వే రూల్డ్ బై బ్రిటిష్, అది అందరికీ తెలుసు. 1853లో బ్రిటిష్ వాళ్ళు ఒక ఫెన్స్ పెడతాం జరిగింది. ఫెన్స్కి లోపల వైపు ముస్లిమ్స్ని, ఫెన్స్కి అవతల వైపు హిందూస్ని ప్రార్థన చేసుకోమని అనుమతిస్తాం జరిగింది. అలా కొన్నాళ్ళు సాగుతూ ఉంటే 1858లో రఘుదాస్ అనేసి ఒక వ్యక్తి మళ్ళీ లా సూట్ వేస్తాం జరిగింది. ఏమని, ఈ ఫెన్స్కి అవతల లోపల వైపు మా రామ మందిరం కట్టాలి అని లా సూట్ వేస్తాం జరిగింది. అప్పట్లో ఉన్న ఫైజాబాద్ డెప్యూటీ కమిషనర్ ఆ సూట్ని రిజెక్ట్ చేస్తాం జరిగింది. ఓకే, అట్లా 1949లో మళ్ళీ ఇష్యూ తెరపైకి వస్తాం జరిగింది. ఇది మేము ఎప్పటి నుంచో ఇది మస్జిదే, ఇది బార్బర్ మస్జిదే అనేసి ముస్లిమ్స్, లేదు ఇది మా మందిరము అని హిందూస్, అనేక డిస్ప్యూట్స్లో వెళ్తాం జరుగుతుంది. స్లోగా అలా జరుగుతూ త్రిసభ్య ధర్మాసనము 2010లో ఒక కన్ఫ్యూజన్తో కూడిన స్టేట్మెంట్ కూడా ఇస్తాం జరిగింది. మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఇది ఉన్నాము అని కొన్ని వివరణలు ఇస్తూ ఇది ఎంతో కష్టంగా ఉంది అని చెప్పి ఆ త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులే చెప్పలేకపోయారు. అయితే ఎట్టకేలకి 2019లో నవంబర్ 9న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది. ఈ ల్యాండ్ వరకు, ఇందులో ఉన్న ల్యాండ్ వరకు టెంపుల్ రామ మందిరం నిర్మాణానికి ఆదేశిస్తూ, అలాగే ముస్లిమ్స్కి కూడా ఒక 5 ఎకరాల ల్యాండ్ అదే అయోధ్యలో ఎక్కడైనా వేరే చోట తీసుకోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది. అది అంతటితో కథ సుఖాంతమైంది. ఇప్పుడు అటు వాళ్ళు హ్యాపీ, ఇటు వీళ్ళు హ్యాపీ అని మనం అనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రామ మందిరము నిర్మాణం ఏదైతే ఉందో అద్భుతంగా జరుగుతుందండి. దాని గురించి మనం మాట్లాడుకుంటే మొత్తం ల్యాండ్ వచ్చేసి 67 ఎకరాలు. 67 ఎకరాల్లో ఉత్తరాన ఉన్న నార్త్ వైపు ఉన్న 2.7 ఎకరాల్లో ఆ రామ మందిరం కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ జరిగిపోయింది. అది 60,000 SFTలో బిల్డ్ అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3 అంతస్తుల బిల్డింగ్. దానికి గోడ కూడా మనం సౌత్ ఇండియాలో పెద్ద గోడలు కట్టము, కానీ నార్త్ ఇండియాలో పెద్ద గోడలు కట్టే ఆచారం ఉంటుంది. సో దానికి గోడ కూడా 2 అంతస్తుల ఎత్తు గోడని టెంపుల్ చుట్టూ కడతాం జరుగుతుంది. అయితే ఇందులో ఒక అద్భుతం ఏమి జరిగిందంటే ఈ మందిరం కట్టే టైంలో కష్టాలు చాలా ఎదుర్కొన్నారు. ఓకే, ఎప్పుడైతే అలా మందిరం కట్టాలని, ఫౌండేషన్ వేయాలని ఆ ల్యాండ్ తవ్వుతాం జరిగిందో అందులో లూజ్ శాండ్ వస్తాం జరిగింది. సో మనకందరికీ తెలుసు, ఎప్పుడైతే లూజ్ శాండ్ వస్తుందో మనం అక్కడ ఫౌండేషన్ వేయలేము. ఓకే, ఎన్నో ఐఐటి ముంబై వాళ్ళు వచ్చారు, ఐఐటి ఢిల్లీ వాళ్ళు వచ్చారు,
జియోగ్రఫికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వాళ్ళు వచ్చారు, ఎల్ఎన్టీ ఇంజనీర్స్ వచ్చారు, టాటా ఇంజనీర్స్ వచ్చారు, రూర్కీ నుంచి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ వాళ్ళు వచ్చారు. ఎంతోమంది అద్భుతమైన ఇంజనీర్లు వచ్చి టెస్ట్ చేసి వదిలేస్తడం జరిగింది. ఏమని, ఇక్కడ లూజ్ శాండ్ ఉంది, ఇక్కడ మనం నిర్మాణం చేయలేం. సరే, అయితే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ బుర్రపెట్టి దాన్ని ఎలా కట్టాలి అని అనేక సందేశాలు ఇచ్చిన తర్వాత అదే 2.7 ఎకరాలలో ప్రధాన గుడి కడదామని భావించి అందులో దగ్గర దగ్గర ఎన్నో వేల లక్షల అడుగులు లోపలికి వెళ్ళి ఆ ల్యాండ్, ఆ శాండ్, ఆ లూజ్ శాండ్ ఏదైతే ఉందో ఆ శాండ్ అంతా తీసేసి అక్కడ నార్మల్ మట్టి కంటే కూడా దృఢమైన కాంక్రీట్ని, ఐరన్ ఒక పీస్ కూడా వాడకుండా దృఢమైన కాంక్రీట్ని వేసి అద్భుతంగా ఈ మన గుడికి ఫౌండేషన్ వేసి 3 అంతస్తుల గుడి అక్కడ అవబోతుంది. అయితే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు జనవరి 22న. ఎవరెవరైతే ఈ విగ్రహాన్ని దర్శించుకుంటారో అందరికీ సకల లోకాల పాపాలన్నీ విముక్తి కలిగి సుఖశాంతులతో వర్ధిస్తారని భావిస్తున్నాము. మీరు అన్నట్టుగానే ఎన్నో ఏండ్ల శ్రమ అని చెప్పుకోవచ్చు. అయోధ్యలో దగ్గర 150 సంవత్సరాలు అప్పటి నుంచి ఎన్నో అల్లర్లు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది పాత్ర ఇందులో ఉంది. చాలామంది అయోధ్య మందిరం ఇక్కడ కట్టించాలి, శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ జరగాలి అనేది ఎన్నో ఏళ్ల నాటి కళ. మనం ఆ న్యూస్ను కూడా మనం చూస్తున్నాం. ప్రత్యేకించి ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? అంటే జనవరి 22న నిర్మించడానికి, ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఏమన్నా కారణం ఉంది అంటే? అది ఎంతోమంది మహామహా పూజారులు, మహామహా యోధులు నిర్ణయించిన ముహూర్తం అది. అది బ్రహ్మ ముహూర్తం అని అంటున్నారు. ఆ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తాం వల్ల మనం ఏదైతే అద్భుతమైన రాముడి గుడి అనుకుంటున్నామో అది వర్ధిల్లుతుందని భావించి ఆ రోజున చేయబోతున్నారు. మరి ఉషా గారు, మీరు కూడా దర్శించుకోవాలి, నేను కూడా దర్శించుకోవాలి, చూస్తున్న వీక్షకులు అందరూ శ్రీరాముడి మందిరాన్ని దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.